మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత టెన్షన్లో ఉన్నా హుండీలో మాత్రం డబ్బులు వేస్తాం. ఎందుకు? అది డివోషన్. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ హుండీలో పడిన డబ్బులు ఎక్కడికి వెళ్తుందని. చాలా మంది ఏమనుకుంటారంటే టెంపుల్కి వచ్చే డబ్బులు టెంపుల్కే యూస్ అవుతుందని. నేను కూడా అదే అనుకున్నా, కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. మన ఏపీ తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎండోమెంట్ సిస్టమ్ కిందే ఉంటుంది. అంటే భక్తి మనది, కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం సిస్టమ్ది. ఇదే గేమ్. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటో తెలుసా? మిడిల్ క్లాస్ ఆల్రెడీ ట్యాక్స్ కడుతుంటారు. శాలరీ నుంచి ట్యాక్స్, షాపింగ్ చేస్తే జిఎస్టీ, అండ్ పెట్రోల్ కొట్టించుకుంటే దాని కూడా ట్యాక్స్. అయినా టెంపుల్ కి వెళ్ళాక స్పెషల్ దర్శనం టికెట్, అర్చన టికెట్ అండ్ హుండీ. అంటే ఇక్కడ గవర్నమెంట్ ని కూడా మనమే ఫైనాన్స్ చేస్తాం, డివోషన్ ని కూడా మనమే ఫైనాన్స్ చేస్తాం. బయట పర్సెప్షన్ ఏంటి? టెంపుల్స్ అంటే క్రోర్స్ ఆఫ్ మనీ, కానీ రియాలిటీలో చాలా తక్కువ టెంపుల్స్ మాత్రమే రిచ్. విలేజెస్ లో ఉన్న చాలా టెంపుల్స్ లైట్ బిల్ కట్టడానికి కూడా స్ట్రగుల్ అవుతారు. ఇంకా ప్రీస్ట్ శాలరీ చూస్తే షాక్ అవుతారు, కానీ మన ఫోకస్ అంతా గోల్డ్ మీదే ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? మన కంట్రీ సెక్యులర్ అంటాం కదా, కానీ ఆపరేషనల్ కంట్రోల్ మోస్ట్లీ హిందూ టెంపుల్స్ మీదే ఉంటుంది. అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, సెక్యులరిజం అంటే ఈక్వల్ డిస్టెన్సా లేదా సెలెక్టివ్ కంట్రోలా? చూడండి, ఇది రిలీజియన్ గురించి కాదు, ఇది కంట్రోల్ గురించి. ఎందుకంటే డివోషన్ లో అకౌంటబిలిటీ ఉండదు, ట్రస్ట్ ఉంటుంది. మన పేరెంట్స్ హుండీలో డబ్బులు వేస్తారు దేవుడికని, కానీ సిస్టమ్స్ చూస్తే డివోషన్ ఇమోషనల్ గా కలెక్ట్ అవుతుంది, పవర్ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ గా సర్క్యులేట్ అవుతుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.